ది డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోయే ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశమేంటంటే 2026 నాటి డిజిటల్ మార్కెటింగ్ ల్యాండ్స్కేప్లో అసలు వీడియో కంటెంట్ క్రియేషన్ అనేది ఎంత పవర్ఫుల్ స్కిల్గా మారింది అన్నది చర్చించటం. కరెక్ట్. ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా, పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవాలన్నా, లేదా ఒక బిజినెస్ని గ్రో చేయాలన్నా ఇది చాలా అవసరం. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ విశ్లేషణ కోసం మనం ప్రధానంగా 2 ఆసక్తికరమైన సోర్సెస్ని ఆధారంగా తీసుకున్నాం. అందులో ఒకటి ఏఐ రూపొందించిన మార్కెటింగ్ స్ట్రాటజీలు, ఇంకొకటి ఒక ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ట్రాన్స్క్రిప్ట్. అవునా? అవును. ఈ డీప్ డైవ్ లక్ష్యమేంటంటే కస్టమర్ల అటెన్షన్ ఆకర్షించడం దగ్గర నుండి వారి చేత ఒక వస్తువు లేదా సేవ కొనేలా, అంటే ఆ పర్చేజ్ యాక్షన్ తీసుకునేలా ఈ వీడియోలు ఎలా పనిచేస్తాయో డీకోడ్ చేయడమే మన మిషన్. చాలా ఇంట్రెస్టింగ్ మిషన్ ఇది. ఎందుకంటే 2026కి ఇదొక బేసిక్ స్కిల్ అయిపోయింది. నిజమే. సరే, దీన్ని మనం కొంచెం విడమర్చి చూద్దాం. మార్కెటింగ్ మౌలిక సూత్రమైన ఐడా ఫ్రేమ్వర్క్ గురించి మనకు ఆ సోర్సెస్లో చాలా స్పష్టంగా ఉంది. ఏ అంటే అటెన్షన్, ఐ అంటే ఇంట్రెస్ట్, డి అంటే డిజైర్ అండ్ ఏ అంటే యాక్షన్. ఇది కేవలం అక్షరాలు కాదు సుమా. అంటే ఒక రకమైన ఫార్ములా అంటారా? ఫార్ములా కంటే కూడా ఇదొక కస్టమర్ సైకాలజీ అనొచ్చు. మన సోర్సెస్ని బట్టి చూస్తే కస్టమర్ను ఒక ప్రయాణంలో ముందుకు తీసుకెళ్లడం అన్నమాట. ఒక జర్నీలాగా. యా, మొదట క్యాచ్ చేయాలి, తరువాత ఎంగేజ్ చేయాలి, ఆ పైన కన్విన్స్ చేసి ఫైనల్గా కన్వర్ట్ చేయాలి. ఇదే ఆ ఐడా ఫార్ములా చేసే పని. అయితే దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మన సోర్స్లో ఒక టీషాప్ పోస్టర్ గురించి చెప్పారు. అది చూస్తే బాగా అర్థమవుతుంది. అవును, ఆ టీషాప్ పోస్టర్ బ్రేక్డౌన్ చాలా బావుంది. ఆ పోస్టర్ మీద పెద్ద అక్షరాలతో ఈరోజు ఉచితంగా టేస్ట్ చేయండి అని రాసి ఉంది. అది అటెన్షన్ గ్రాబ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. ఫ్రీ అనగానే ఎవరైనా ఒక్క క్షణం ఆగుతారు. వెంటనే కింద సహజంగా ఎనర్జీ పెంచే కొత్త హెర్బల్ టీ అని ఉంది. అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత డిజైర్ కోసం ఇంకో లైన్ యాడ్ చేశారు. అవును, 10,000 మంది కస్టమర్ల అభిమానం పొందింది అని ఒక సోషల్ ప్రూఫ్ ఇచ్చారక్కడ. కరెక్ట్. అండ్ ఫైనల్గా యాక్షన్ కోసం వెంటనే లోపలికి రండి అని రాశారు. అంటే ఈ 4 స్టెప్స్ ఒకే పోస్టర్లో ఎలా ఇమిడిపోయాయో చూడొచ్చు. దీని మనం మరింత పెద్ద కోణంలో చూస్తే ఆన్లైన్ బిజినెస్లు కూడా సరిగ్గా ఇదే ఫార్ములా వాడి సరైన ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నాయి. అంటే ఈ డిజిటల్ యుగంలో కూడా ఈ పాత ఫార్ములా పనిచేస్తుందంటారా? ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే విధానం మారింది. ఆధునిక వీడియో ఫ్రేమ్వర్క్లో ఇది లాంగ్ వీడియోలకైనా షార్ట్ వీడియోలకైనా కొంచెం అప్గ్రేడ్ అయింది. ఆ అప్గ్రేడ్ అయిన స్ట్రక్చర్ గురించి మన క్లాస్ ట్రాన్స్క్రిప్ట్లో చాలా డీటెయిల్డ్గా ఉంది కదా. అదే హుక్, వాల్యూ, ప్రూఫ్ అండ్ కాల్ టు యాక్షన్. అవును, సోషల్ మీడియాలో వైరల్ వీడియో స్ట్రక్చర్ అంటే దీని చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా ది 3 సెకండ్ రూల్. 3 సెకండ్ రూల్ అంటే జనాలు స్క్రోల్ చేస్తున్నప్పుడు మొదటి 1-2 సెకండ్లలోనే వీడియో చూడాలో వద్దో డిసైడ్ చేసుకుంటారు. అదేనా? ఎగ్జాక్ట్లీ. అందుకే అక్కడ హుక్ అనేది ఎంత బలమైన ఆయుధమో మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సోర్స్లో ఇచ్చిన హుక్ చూడండి. మీరు ఏఐ టూల్స్పై డబ్బు వృధా చేస్తున్నారా అని అడిగారు. యా, అది వినగానే ఆ టూల్స్ వాడేవాళ్లకెక్కడో ఒక డౌట్ వస్తుంది. క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన వెంటనే మనం వాల్యూ ఇవ్వాలి. వాల్యూ అంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించడం. కానీ కేవలం మాటలు చెప్తే ఎవరూ నమ్మరు కదా. అందుకే ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్ ఉంటేనే జనాలకు నమ్మకం కలుగుతుంది. యా, ప్రూఫ్ అనగానే నాకు మన సోర్స్లో ఇచ్చిన ఆ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. దాన్ని ఉత్సాహంగా ఎలా చెప్పారో ఒకసారి బ్రేక్డౌన్ చేద్దాం. తప్పకుండా. ఆ రియల్ ఎస్టేట్ వీడియోలో హుక్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా, కానీ ట్రస్టెడ్ సోర్సెస్ లేక వెనకడుగు వేస్తున్నారా అని ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేశారు. అవును, అది వినగానే ఆడియన్స్ అలర్ట్ అవుతారు. తమ భయాన్ని ఎవరో అడ్రస్ చేస్తున్నారు అని ఫీలవుతారు. ఆ తర్వాత వెంటనే ప్రూఫ్ ఇచ్చారు. 15 సంవత్సరాల అనుభవం, 10,000 మంది హ్యాపీ కస్టమర్స్ అని. దీని ద్వారా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ బిల్డ్ అయ్యాక అసలైన వాల్యూ అంటే సొల్యూషన్ చెప్పారు. అదే ఆ NH44 హైవేకి ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లాట్స్ అని. అండ్ లాస్ట్లో కాల్ టు యాక్షన్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అని క్లియర్గా చెప్పారు. ఈ ఫార్ములా వాడితే జనాలకు తమ ప్రశ్నలకు ఒక పర్ఫెక్ట్ సమాధానం దొరికిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ వీడియో అయినా సరే ఫాస్ట్గా హుక్ చేసి వాల్యూ ఇచ్చి ప్రూఫ్ చూపిస్తేనే ఆల్గారిథమ్స్ దాన్ని వైరల్ చేస్తాయి. వైరల్ అవ్వడం వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట.
ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? ఈ రోజుల్లో చాలామంది ఫేస్లెస్ ఛానల్స్ రన్ చేస్తున్నారు గదా, కానీ సోర్సెస్లో గమనిస్తే ముఖం చూపించని ఛానల్స్ కంటే కెమెరా ముందుకొచ్చే క్రియేటర్స్ ఎందుకు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు అన్న పాయింట్ చాలా హైలైట్ చేశారు. అవును, దానికి కారణమేంటంటే మనుషులు మనుషులనే నమ్ముతారు. పీపుల్ బై ఫ్రమ్ పీపుల్. అంటే ఒక లోగోను చూసి నమ్మేదానికంటే ఒక మనిషి ముఖం చూస్తేనే నమ్మకం వస్తుందంటారా? 100% ఒక బ్రాండ్ లేదా బిజినెస్ ఫౌండర్ నేరుగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే నిజాయితీ ఆటోమేటిక్గా నమ్మకం కలిగిస్తుంది. యా, మన సోర్స్లోని ఆ గృహిణి కథ విన్నప్పుడు నాకు సరిగ్గా ఇదే అనిపించింది. అసలు ఎంత ఇన్స్పైరింగ్ స్టోరీ అది. నిజంగా ఆమె సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల, తనలో ఉన్న సెల్ఫ్ డౌట్ వల్ల ఎంత సతమతమైందో అందులో వివరించారు. కానీ ఆ భయాలను దాటి మార్కెటింగ్ నేర్చుకుని కెమెరా ముందుకు రావడం వల్ల ఈరోజు ఏకంగా క్లౌడ్ కిచెన్స్కు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కు మార్కెటింగ్ చేసే స్థాయికి ఎదిగింది. అద్భుతం కదా. కలలు కనడం కాదు, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా అన్స్టాపబుల్ అవుతారనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. కెమెరా ఫియర్ని పోగొట్టుకోవడమనేది 2026లో ఒక కీ స్కిల్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. కెమెరా ముందుకు రావడం ఎంత ముఖ్యమో, వాయిస్లో బేస్ మరియు మాడ్యులేషన్ కూడా అంతే ముఖ్యమని ఆ క్లాస్ ట్రాన్స్క్రిప్ట్లో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. వాయిస్ మాడ్యులేషన్నే ఆడియోలోని ప్రాణమనొచ్చు. ఖచ్చితంగా. వాయిస్ లేకుండా వీడియోకి ప్రాణం రాదు. ఇదంతా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటారు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఒక స్పీకర్ నీరసంగా మాట్లాడితే వినేవాళ్లకి కూడా ఆ నీరసమే వస్తుంది. ఒకవేళ స్పీకర్ ఫ్లాట్గా, ఎలాంటి ఎమోషన్ లేకుండా మాట్లాడితే జనాలు వెంటనే స్క్రోల్ చేసేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఓపెన్ ప్లాట్స్ వెతుకుతున్నారా అని ఫ్లాట్గా అడిగితే ఎవరు చూడరంటారా? అస్సలు చూడరు. అదే మీరు కొంచెం ఎనర్జీతో, కొంచెం బేస్ పెంచి మీరు ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అని అడిగితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. యా, నిజమే. మనం మాట్లాడే విధానంలో ఎనర్జీ, ప్యాషన్ ఉండాలి. మనం వీడియో చేస్తున్నామంటే మన ఎనర్జీని చూసే వాళ్లకు పాస్ చేస్తున్నామని అర్థం. అవును. వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేదొక ఆర్ట్. ఈ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. ఇది కేవలం ఒక స్కిల్ కాదు, సైన్స్. కరెక్ట్. అయితే ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేలేమిటంటే ఈ డిజిటల్ ల్యాండ్స్కేప్లో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని బేసిక్ రూల్స్ పాటించాలి. ఖచ్చితంగా. 2026 నాటికి వీడియో క్రియేషన్ అనేది డిప్రెషన్ తగ్గించే యోగా ట్రైనర్కైనా, కోట్లమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారికైనా అత్యంత అవసరమైన స్కిల్ అయిపోయింది. యా, ఎవ్వరికైనా సరే సరైన హుక్, ట్రస్ట్ మరియు కాల్ టు యాక్షన్ ఉంటే ఏ బిజినెస్ అయినా గ్రోత్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ల ప్రోడక్ట్ ఎంత మంచిదైనా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే విధానం మీదే అంత ఆధారపడి ఉంటుంది. నిజమే. అయితే ఈ ఎపిసోడ్ ముగించే ముందు వినేవాళ్ళొక విషయం గురించి ఆలోచించాలి. ఏంటది? మనం ఈ రోజంతా ఏమని డిస్కస్ చేశాం? కెమెరా ముందుకొచ్చి నిజాయితీగా మాట్లాడితేనే జనాలు నమ్ముతారు అని చెప్పుకున్నాం కదా. అవును. కానీ 2026లో ఏఐ టూల్స్ అచ్చం మనుషుల్లాగే ఎమోషన్స్ పలుకుతూ, ఎలాంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా వీడియోలు జనరేట్ చేసే స్థాయికి వెళ్తున్నాయి కదా. యా, అది జరుగుతోంది. మరి భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ కోసం జనాలు పర్ఫెక్ట్గా ఉన్న ఏఐని నమ్ముతారా? లేదా చిన్న చిన్న తప్పులు దొరలినా సరే రియల్ ఎమోషన్స్ చూపించే నిజమైన మనుషులకే ఓటు వేస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. పర్ఫెక్షన్ వర్సెస్ రియాలిటీ. అవును. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతామనేది ఆలోచించాల్సిన విషయం. సరే, మరింత లోతుగా అన్వేషించడానికి వినేవాళ్లందరూ ఈ పాయింట్ని మైండ్లో ఉంచుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.